అన్న గారికి, మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి అన్న గారికి, ప్రసాద్ రెడ్డి అన్న గారికి, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి దామోదర్ రెడ్డి అన్న గారికి, అలాగే సర్వోత్తమ్ రెడ్డి అన్న గారికి, ఎంఆర్ఓ గారికి, ఎండిఓ గారికి, గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారికి మరియు త్రిమూర్తి మూడు పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, అలాగే పొదుపు లక్ష్మి మహిళలకు, వీర మహిళలకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, పోలీసు సిబ్బంది వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క 100 రోజులు మన ప్రభుత్వం ఏర్పడి 100 రోజులైంది. ఈ 100 రోజుల్లో మనం ఏం సాధించామనేది మనం ఈరోజు ప్రజలకు తెలియజేయాలన్నమాట. ఈ విషయంలో ఈరోజు కేంద్రం నుంచి మొదలు పెడదాం. కేంద్రము ప్రభుత్వం ఏర్పడిన వెంటనే బడ్జెట్ మీటింగ్ జరిగింది. ఆ యొక్క బడ్జెట్ మీటింగ్లో మన యొక్క రాష్ట్రానికి 15,000 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఈ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏ రోజన్నా కానీ మనం ఫండ్ తెచ్చుకున్న దాఖలా లేదు. కేవలం తాకట్టు పెట్టడం, అప్పులు తేవడం, ఇక్కడ నిత్యావసర సరుకులు పెంచడం, ఈ రకమైనటువంటి పరిపాలన మనం చూసాం. ఈరోజు మన యొక్క ప్రభుత్వంలో, ఉమ్మడి ప్రభుత్వంలో 15,000 కోట్లు ఉచితంగా, అది ఏది అమరావతి డెవలప్మెంట్కి అయితేనేమి, మన జిల్లా యొక్క ఓరోకల్లు డెవలప్మెంట్కి అయితేనేమి 15,000 కోట్ల రూపాయలు తెచ్చినటువంటి ఘనత ఈ యొక్క ఉమ్మడి ప్రభుత్వాన్ని. ఆ రకంగా మనం డబ్బులు తెచ్చుకోవాలి, ఆ రకంగా మనం డెవలప్మెంట్ చేసుకోవాలి. 3 ముక్కలాట, 5 సంవత్సరాలు 3 ముక్కలాట అన్నాడు. ఎండాకాలం వస్తే రోడ్డు మీద పోతుంటే తారోడ్డు మీద అక్కడ నీళ్లు ఉన్నట్టు కనపడుతుంది, దగ్గర పోతే ఏముండదు. ఆ రకంగా మన కర్నూలు డెవలప్మెంట్ను, విజయవాడ డెవలప్మెంట్ను, వైజాగ్ డెవలప్మెంట్ను చెప్పి, కళ్ళబొల్లి మాటలు చెప్పి 5 సంవత్సరాలు గడిపినటువంటి పరిపాలన మనం చూసాం. అలాంటిది కాదు, ఖచ్చితమైనటువంటి రాజధాని ఏర్పరుస్తానని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితమైన పని చేస్తూ ఉన్నారు. అది మన యొక్క అభివృద్ధి, మనం చేసినటువంటి మంచి. రెండో దశగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులుగా మరియు పంచాయతీరాజ్ శాఖ, గ్రామాభివృద్ధి శాఖ మంత్రులుగా ఉన్నారు. ఆయన బాధ్యతగా కేంద్రం నుంచి 2 విడతలుగా డబ్బులు తీసుకుంటూ వచ్చే ఘనత ఆయనది. మొదట విడతలో దాదాపు 988.62 కోట్లు తీసుకొని వచ్చి పంచాయతీలకు ఇవ్వడం జరిగింది. రెండో విడతగా 989 కోట్ల రూపాయలు తీసుకొని వచ్చి పంచాయతీలను ఈరోజు కలకల్లాడిస్తూ ఉన్నారు. పంచాయతీ సెక్రటరీలు అయితేనేమి, గ్రామ సర్పంచ్లు అయితేనేమి, గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఈడ లైట్ ఫెయిల్ అయింది, ఈడ కాలువ బాలేవు, ఈడ ఏదైనా సమస్య ఉందంటే గ్రామాల్లో ముందుకొచ్చినటువంటి దాఖలానే లేదు. ఎండాకాలం వస్తే మన గ్రామాల్లో నీళ్లుండవు, తాగడానికి